హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఈరోజు నేను మీకు చెప్పబోయే వార్త మీ రక్తాన్ని మరిగిస్తోంది. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వారిని ఒంటరిగా బయటకు పంపాలంటేనే మీరు వణికిపోయేలా చేస్తోంది. సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని ఒక భయంకరమైన పరిస్థితిని మీ కళ్ళ ముందు ఉంచుతోంది. గుడికి వెళ్తున్నాం, పూజలు చేయించుకుంటున్నాం, గ్రహదోషాలు పోగొట్టుకుంటున్నామని నమ్మి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకున్న మహిళలు ఏకంగా ఒక కామ పిశాచి ఒడిలోకి ఎలా వెళ్లారు? నాసిక్ నగర శివార్లలో ఎంతో ప్రశాంతంగా కనిపించే ఒక ఫామ్ హౌస్ లోపల 58 మంది మహిళల ఆర్తనాదాలు ఎలా నిశ్శబ్దంగా రికార్డ్ అయ్యాయి? భక్తి ముసుగులో ఉన్న ఒక మృగం వందల గంటల నగ్న వీడియోలను ఎలా తీశాడు? ఈ విషయాలని తెలిస్తే మీరే కాదు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఉలిక్కి పడిందో మీకు అర్థమవుతోంది. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ నిజాలు రేపు మన ఇంట్లో వాళ్లకు కూడా రక్షణగా నిలబడొచ్చు. అతని పేరు అశోక్ కారత్, వయసు 67 ఏళ్ళు, తండ్రి వయసున్న వ్యక్తి. నాసిక్తో పాటు ముంబైలో ఇతను ఒక బ్రాండ్. తనను తాను కెప్టెన్ అని పిలుచుకుంటాడు. జాతకాలు చూస్తాడు, గ్రహగతులు మారుస్తాడు, పూజలు చేస్తే కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయని నమ్మిస్తాడు. ఎంతలా అంటే సామాన్యులే కాదు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం ఇతని ఆశ్రమానికి క్యూ కట్టేవారు. సరిగ్గా ఇదే నమ్మకంతో కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఒక 35 ఏళ్ల మహిళ పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో ఈ అశోక్ కారత్ని కలిసింది. ఆమె కష్టాలను విన్న ఆ వృద్ధ నక్క అత్యంత చాకచక్యంగా ఆమెను ట్రాప్ చేశాడు. అమ్మ, నీకు తీవ్రమైన గ్రహదోషం ఉంది, ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి, ఆ పూజ చేస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. దేవుడు లాంటి స్వామీజీ చెప్తున్నాడు కదా అని గుడ్డిగా నమ్మిన ఆ మహిళ అతను పిలిచినప్పుడు ఒంటరిగా ఆ నాసిక్ ఫామ్ హౌస్కు వెళ్ళింది. కానీ ఆ తలుపులు దాటి లోపలికి వెళ్ళాక ఆమెకు ఎదురైంది దేవుడి ఆశీస్సులు కాదు, ఒక రాక్షసుడి పైశాచికత్వం. పూజల పేరుతో ఆమెను లోపలికి తీసుకెళ్లిన అశోక్ కారత్ తీర్థం అని చెప్పి ఏదో మత్తు పానీయం ఇచ్చాడు. అది తాగిన ఆ మహిళ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆ 67 ఏళ్ల కామాంధుడు ఆమెపై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆ భయంకరమైన దృశ్యాలన్నింటినీ తన ఫామ్ హౌస్లో దాచిన రహస్య కెమెరాలతో రికార్డ్ చేశాడు. అక్కడితో ఆ రాక్షసుడి దాహం తీరలేదు. స్పృహలోకి వచ్చిన ఆ మహిళ తాను మోసపోయానని గ్రహించి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే అతను నవ్వుతూ ఆ వీడియోలు చూపించాడు. ఎవరికైనా చెబితే పోలీసుల దగ్గరికి వెళితే ఈ వీడియోలన్నీ ఇంటర్నెట్లో పెడతాను, నీ పరువు తీస్తానంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ భయంతో ఆ నగ్న వీడియోలు బయటకు వస్తే తన కుటుంబం ఏమైపోతుందో అన్న ఆందోళనతో ఆ మహిళ నోరు మూసుకుంది. ఇదే అదనుగా కామ పిశాచి ఏకంగా 2 ఏళ్ల పాటు ఆ మహిళను బెదిరిస్తూ పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. కానీ ఒకరోజు ఆ మహిళలోని సహనం కట్టలు తెంచుకుంది. పరువు పోయినా పర్లేదు, ఈ రాక్షసుడి బండారం బయట పెట్టాలని ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్తో ఎంటర్ అయిన పోలీసులు ఆ ఫామ్ హౌస్పై దాడి చేశారు. పోలీసులు ఆ ఫామ్ హౌస్ లోపల అడుగు పెట్టగానే వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళు చూసిన దృశ్యాలకు పోలీసులకే మతిపోయింది. ఆ ఫామ్ హౌస్ ఒక ఇల్లు కాదు, అదొక బ్లూ ఫిలిమ్స్ తీసే స్టూడియోలో మార్చేశాడు ఆ కీచకుడు. బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ వరకు, చివరికి పవిత్రమైన పూజా గదిలో కూడా అత్యంత రహస్యంగా హిడెన్ కెమెరాలు అమర్చాడు. పోలీసులు హార్డ్ డిస్కులు ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 58 మంది మహిళల ఏకాంత దృశ్యాలు, నగ్న వీడియోలు రికార్డ్ అయి ఉన్నాయి. భక్తితో, భయంతో ఆ ఫామ్ హౌస్కి వచ్చిన ఎంతో మంది మహిళలకు మత్తుమంది ఇచ్చి పూజల పేరుతో నగ్నంగా కూర్చోబెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ఈ దొంగ జ్యోతిష్యుడు. ఈ నిజం బయటకు రాగానే నాసిక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదంతా ఒకెత్తైతే ఈ కేసులో బయటపడ్డ మరో షాకింగ్ ట్విస్ట్ మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక సాధారణ జ్యోతిష్యుడు ఇంతమందిని మోసం చేస్తుంటే ఎవరికి ఎందుకు తెలియలేదు, అతనికి అండగా ఎవరున్నారు అని పోలీసులు తీగలాగితే ఏకంగా అధికార పార్టీ డొంక కదిలింది. మహిళల హక్కుల కోసం పోరాడే ఒక ఉన్నత హోదాలో ఉన్న మహిళా నాయకురాలు రూపాలి. ఈమె పేరు ఇప్పుడు మహారాష్ట్రలో మారుమోగిపోతోంది. దానికి కారణం ఈ నిందితుడు అశోక్ కారత్ అడుగులకు ఈమె స్వయంగా పాద పూజ చేస్తున్న, కాళ్ళు కడుగుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వ్యాపించడమే. మహిళల హక్కుల కోసం పనిచేసే హోదాలో ఉండి మహిళల పాలిట యముడిగా మారిన ఒక కామాంధుడికి పాద పూజ చేయడం ఏంటి? అశోక్ కారత్ నడుపుతున్న ట్రస్ట్లో ఆమె ఎందుకు మెంబర్గా ఉంది? అంతేకాదు, విపక్షాలు ఏకంగా ఒక సంచలన ఆరోపణ చేశాయి. అశోక్ కారత్ చేతిలో మోసపోయిన మహిళలు ఎవరైనా పోలీసుల దగ్గరకు వెళ్లాలని చూస్తే ఈ రూపాలి చాంకర్ స్వయంగా వాళ్లను బెదిరించి పోలీసుల వరకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలు బగ్గుమన్నాయి. ఆ దొంగ బాబా నిర్వహించే రహస్య పూజల్లో కూడా ఆమె పాలు పంచుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. పరిస్థితి చేయి దాటిపోవడం, ప్రతిపక్షాలు రోడ్డెక్కడం, ఒక రేప్ కేసు నిందితుడి వెనుక అధికార
పార్టీ నాయకులు ఉన్నారన్న వార్తలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన సీరియస్ ఆదేశాల మేరకు మార్చ్ 20, 2026న రూపాలి తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో తప్పుకుంటున్నానని ఆమె కవరింగ్ ఇచ్చుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తోంది ఒకటే, వెంటనే ఆ రూపాలిని అరెస్ట్ చేయాలి. ఈ అశోక్ కారత్ నెట్వర్క్లో ఉన్న పొలిటికల్ మాఫియా మొత్తాన్ని బయటకు లాగాలని. పూజలు, దోషాలు, జాతకాల పేరుతో మన ఇంట్లోని ఆడవాళ్లను ఎంత ఈజీగా బురిడి కొట్టిస్తున్నారో. ఒక సమస్య వస్తే దేవుడి మీద భారం వేసి గుడికి వెళ్ళండి, తప్పులేదు. కానీ ఇలాంటి దొంగ బాబాల దగ్గరికి ఒంటరిగా ఫామ్ హౌస్లకు మహిళలను పంపితే ఎలాంటి నరకం అనుభవించాల్సి వస్తుందో ఈ 58 మంది మహిళల జీవితాలే పెద్ద ఉదాహరణ. అసలు ఈ దొంగ బాబాలు ఆడవాళ్లను ఎలా టార్గెట్ చేస్తారు? వాళ్లకున్న సమస్యలను తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఎలా వాడుకుంటారు? ఆ రహస్య పూజల పేరుతో ఆ చీకటి గదుల్లో ఏం జరుగుతుందనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఒక ఆడపిల్లలకు పెళ్లి కాకపోయినా, పెళ్ళై పిల్లలు పుట్టకపోయినా, భర్తతో గొడవలు అవుతున్నా, లేదా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా ముందుగా అందరూ చెప్పే మాట ఏదో దోషం ఉందేమో, ఒకసారి జాతకం చూపించుకో అని. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఎంటర్ అవుతారు ఈ దొంగ బాబాలు, స్వామీజీలు, కపట జ్యోతిష్యులు. వీళ్లకు కావాల్సింది డబ్బు కాదు, ఆడవాళ్ల బలహీనత. ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంటూ తన కష్టం చెప్పుకుంటే దానికి పరిహారం చెప్పాల్సిన వాడు పక్కా ప్లాన్ వేస్తాడు. అమ్మ, నీ జాతకంలో పెద్ద సర్పదోషం ఉంది, లేదా నీకు ఎవరో చేతబడి చేశారు, దానికి ఒక ప్రత్యేకమైన పూజ చేయాలని భయపడతారు. మనిషి ప్రాణాల్లో ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ ఏది చెప్తే అది ఎలా వింటామో, కష్టాల్లో ఉన్నప్పుడు ఈ బాబాలు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారు మన వాళ్ళు. ఈ పూజ చాలా పవిత్రమైంది, నువ్వు మాత్రమే రావాలి, అర్ధరాత్రి రావాలి, లేదా ఫామ్ హౌస్కి రావాలని కండిషన్లు పెడతారు. ఆ పిచ్చి తల్లి తన కుటుంబం బాగుపడుతుందన్న ఆశతో వాళ్ళు చెప్పినట్లే ఒంటరిగా వెళ్తోంది. తీరా ఆశ్రమంలోకి లేదా ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళాక దేవుడి ప్రసాదం పేరుతోనో, తీర్థం పేరుతోనో మత్తు మందిస్తారు. ఆ మహిళ స్పృహ కోల్పోగానే దేవుడి ప్రతిరూపాలనుకున్న ఆ దుర్మార్గులు మృగాలుగా మారిపోతారు. ఎంతో నమ్మకంతో వచ్చిన ఆ మహిళల మీద అత్యంత కిరాతకంగా అఘాయిత్యాలకు పాల్పడతారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? దేవుడిని నమ్మొద్దని నేను చెప్పట్లేదు, కానీ దేవుడి పేరుతో మీ కళ్ళకు గంతలు కట్టే ఇలాంటి దళారులను మాత్రం గుడ్డిగా నమ్మకండి. మీ ఇంట్లో ఆడపిల్లలకు, భార్యకు ఒక భరోసా ఇవ్వండి. ఏ కష్టం వచ్చినా మనం కలిసి ఎదుర్కొందాం. ఏ దొంగ బాబా దగ్గరకు ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పండి. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి ట్రాప్లో పడినా వాళ్ళను నిందించకండి, వాళ్ళకు అండగా నిలబడండి. ఆ కామాంధులను కాలర్ పట్టుకొని పోలీసులకు అప్పగించండి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు మన ఇళ్లలో ఆడవాళ్లను చైతన్యవంతం చేయాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దయచేసి ఈ మెసేజ్ను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఒక అవేర్నెస్. ఇలాంటి సమాజానికి ఉపయోగపడే వాస్తవాలను నిర్భయంగా బయటపెట్టే వీడియోల కోసం మన శివ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.